మురళీకృష్ణ గారు అంబటి రాంబాబు గారు సోదరుడు అన్న విషయం కాసేపు మనం పక్కన పెడతాం. ఆ. బజరంగ్ ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరిచి ఉండవచ్చును. దానికి తోడు ఇటీవల మీరు 2021 తలసేమియా వ్యాధిగ్రస్తులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. దాంతో మీరు కూడా వారికి రక్త సేకరణ చేసి వాళ్ళకి రక్తాన్ని అందించేది కూడా ప్రయత్నాలు చేశారు. అలాంటి వైద్య శిబిరం కూడా పెట్టారు మీరు. ఐ థింక్ 1,467 మంది ఒకటే రోజులో సేకరించారు రక్త సేకరణ కూడా. మీరు ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి తోడు గుండె పదలం అనే కార్యక్రమాలు చేస్తున్నారు, కళ్ళజోళ్ళ పంపిణీ చేస్తున్నారు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు ప్యాడ్స్ ఇవ్వడము, శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడము, చాలా కనిపిస్తున్నాయి అన్ని కూడా దివ్యాంగులకు ట్రైసైకిల్స్. అంటే ఇది జైపూర్ కాళ్ళు ఇస్తున్నారు. ఇది ఉంది ఇది లేదని కాకుండా పేదవాడికి అవసరమైన ప్రతి కోరికను ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు మీ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా. ఇది చాలా హర్షించదగ్గ విషయము. మరి దీన్ని చూసే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి విభుతుడు ఇప్పుడు పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా గాలి వీస్తోంది, అక్కడ ఎదురీకత తప్పదు అనే అంశం ఉంది కాబట్టి పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు అయితే గెలవగలరు అని బరిలోకి దింపారు అనుకోండి. ఒకవేళ మీరు బరిలోకి దిగితే మీ ప్రత్యర్థి చిన్న వ్యక్తి కాదు. ధూళిపాల నరేంద్ర చౌదరి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, సంగం డైరీ వ్యవస్థాపకులు కూడా ఆయన. మరి ఆయనను ఢీకొట్టే అంత సమర్థత మీలో ఉందా? అంటే మీరు చెప్పే విధానాలు కాలం చెల్లియండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రాజకీయానికి గణనీయమైనటువంటి మార్పులు ఉన్నాయి. డైనమిక్స్ ఆర్ క్లియర్లీ చేంజ్డ్. సత్యనపల్లిలో కోడెల శివప్రసాద్ అని పల్నాడులోనే మరి ప్రభావితమైనటువంటి పెద్ద లీడరు కాలగర్భంలో కలిసిపోయాడు ఈ రోజున. అతని వంశం ఎక్కడా లేదు, పోటీలో కూడా లేదు. ధూళిపాళ్ల నరేంద్ర మీరనే పెద్ద వ్యక్తి కూడా 25 సంవత్సరాలు అక్కడ ట్రెడిషనల్ పాలిటిక్స్ నడిపినటువంటి వ్యక్తి. నేను 14 నెలల కాలంలో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కళ్ళజోళ్ళు ఉన్నాయో, మీరు చెప్పిన ట్రైసైకిల్స్ లేకుంటే గుండె పదులు, ఏ ఒక్క కార్యక్రమం కూడా అతను చేసి లేడు. కారణం ఏంటంటే ప్రజా సంక్షేమం, ఎవరు ప్రజా సంక్షేమ దిశగా ప్రయాణం చేస్తారో అలాంటి వ్యక్తులే మనగలిగే కాలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వీరు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆ పెనుమార్పులు వచ్చాయి. సంక్షేమానికి దూరంగా ఉన్న ప్రజల్ని మానవ వనరులు సృష్టించడంలో ఎవరైనా వెనుకబడినా కూడా వాళ్ళు రాజకీయాల నుంచి కాలగర్భంలో కలిసిపోక తప్పదు. 100కి 150 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పిస్తే ఇప్పుడే ప్రజాక్షేత్రంలో నేను ఉన్నాను కనుక దాన్ని విజయ పదంలోకి నడిపించే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ప్రజలతో నేను ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాను, ప్రజల స్పందన నాకుందని నేను గట్టిగా నమ్ముతాను. 2019లో అప్పటికప్పుడు కిలా రోషయ్య గారు అక్కడ ఒక పారాషూట్ వేసుకొని దిగినా కూడా జగన్ గారి గాలిలో గెలిచారనుకుంటాం మనము. అదంతా జగన్ గారి గాలి. అప్పుడు ఆ జగన్ గారి గాలి కిలా రోషయ్య గారు గెలిచారు. ఇప్పుడు అంత గాలి లేదు. పార్టీ క్యాండిడేట్ ఈ రెండింటిని చూసే ఓట్లు పడే అవకాశం ఉంది. కేవలం పార్టీని చూసి ఓట్లు పడే పరిస్థితి లేదు. పార్టీ ప్లస్ క్యాండిడేట్ రెండూ కలిస్తేనే ఇద్దరి బలం, పార్టీ బలం క్యాండిడేట్ బలంతో ఇప్పుడు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయిన ధూళిపాల నరేంద్ర చౌదరిని ఢీకొట్టి మీకు అనుకూలించే అంశాలు, మీకు ప్లస్ అయ్యే అంశాలు ఏమున్నాయంటారు? నెంబర్ 1, జగన్ గారి ఓట్ బ్యాంక్ ఏదుందో హరిజన గిరిజన బడుగు బలహీన నిమ్నజాతి వర్గాలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, వీరందరినీ నేను పెట్టినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి దగ్గరయ్యాను. 2, పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ధూళిపాళ నరేంద్ర అనే వ్యక్తి గెలవడానికి ప్రధానమైన కారణం కాపు ఓటు. అంటే ఇంతకుముందు ఇంత క్రితం ఎన్నికల్లో జనసేన పార్టీకి 13-14 వేల ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ధూళిపాళ నరేంద్ర అనే తెలుగుదేశం వ్యక్తికి కూడా 13-14 వేల ఓట్లు కాపు కమ్యూనిటీలో వచ్చాయని నేను నమ్ముతున్నా. కారణం ఏంటంటే 8 కాపు గ్రామాల్లో మొదటి ప్లేస్ తెలుగుదేశానికి ఉంది, 2వ ప్లేస్ జనసేనకు ఉంది, 3వ ప్లేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పోయిన ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొన్నూరు నియోజకవర్గంలో తక్కువగా వచ్చినాయి. ఈసారి ప్రత్యర్థి చెందినటువంటి పార్టీ ఒక్కలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు అయితే నాకు కులాలు మతాలు అంత పట్టవు, కానీ ఎంత కాదన్నా కుల ప్రభావం ఉంటుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫ్రెషర్ కాపు అయితే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుందని పొన్నూరు నియోజకవర్గంలో నేను నమ్ముతున్నా.
కాపు ఓటు వన్ సైడెడ్గా పడతాయని నేను నమ్ముతున్నా. ఇప్పటికే అన్ని కాపు గ్రామాల్లో నేను సంక్షేమ కార్యక్రమాలు నేను అనుకున్నవన్నీ నిర్వహించాను. స్పందన చాలా బాగుంది. జనసేన అనే పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్రెష్ కాపు అభ్యర్థిని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని నాకు సంకేతాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తారా? 101%. ఎలా చెప్తారు? ఒక్కటే విషయం అండి, నేను చేబ్రోలు గ్రామంలో ఒక జనసేనకు చెందిన అభ్యర్థి, ఒక జనసేనకు చెందినటువంటి కుటుంబానికి చెందిన ఒక కుర్రవాడు ప్లస్ వాలంటీర్ ప్లస్ రంగా ఫ్లెక్సీ కట్టుతూ షాక్ కొట్టి చనిపోతే ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. అంబటి మురళీకృష్ణ ఆర్థికంగా సహాయం చేశాడు ఆ వ్యక్తికి. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని నేను చెప్పినప్పుడు అక్కడ చేరినటువంటి జనసేనకు చెందినటువంటి సభ్యులు నన్ను రిసీవ్ చేసుకున్న విధానాన్ని నేను 100% అసెస్ చేయగలను. మామలపల్లిలో నా ఇంటి వెనకాల ఉన్న శంకర్ అనే జనసేన కార్యకర్త చనిపోతే ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. నేను వారికి దినం ఖర్చులు లేకపోతే ఆర్థికంగా సహాయం చేశాను. చేసి వారందరినీ నా సొంత వాళ్ళుగా నేను ట్రీట్ చేస్తున్నాను. కనుక జనసేన పార్టీకి చెందిన యువకులకి నేనే కేర్ టేకర్ అని నేను నమ్ముతున్నాను. కనుక వారందరూ నన్ను అభిమానిస్తారు. వారిని ఫ్యూచర్లో నేను సాకుతాననే నమ్మకం నాకుంది. జనసేన ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో కాపు ఫ్రెష్ అభ్యర్థి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను స్థిరంగా నమ్ముతున్నా. అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను. అవకాశం దొరికితే మరి దొరుకుతుందా? దొరుకుతుందనే నమ్ముదాం. నమ్మకంతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు ఉన్నాయి, మీరు నేను ఆశ పెడితే అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన ఫిల్టరేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి. వారి సర్వేలో వస్తే నేను మంచివాడిని తెలిస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలు బజాబాహుల్లోంచి స్పందన దొరికితే ఖచ్చితంగా నన్ను అభ్యర్థిగా నిర్ణయిస్తాడని నేను నమ్ముతున్నా. అది దొరకకపోతే వారిని నేను బ్లేమ్ చేయడానికి సిద్ధంగా లేను. నేను అర్హుడిని కాదేమో, మరొకసారి చూద్దాం. వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ఇలాగే ముందుకు ఖచ్చితంగా. దాంట్లో సరే, మీరు ఎవరు గుడ్ లుక్స్ లో ఉన్నారు ఇప్పుడు పార్టీలో? పార్టీ గుడ్ లుక్స్ అనేది ఇక్కడ వ్యక్తుల యొక్క గుడ్ లుక్స్ ఉంటేనే ఇక్కడ టికెట్ ఏం లేదండి నాగరాజు గారు. వైసీపీలో పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసమే టికెట్లు కేటాయిస్తున్నారు. ఐపాక్ గుడ్ లుక్స్ లో ఉన్నానండి, ఇంటెలిజెన్స్ గుడ్ లుక్స్ లో ఉన్నానండి, 4 రకాల సర్వేల్లో గుడ్ లుక్స్ లో ఉన్నాను. నేను నమ్ముతున్నా ఇవన్నీ కలిస్తేనే నాకు టికెట్, లేకపోతే లేదు. ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేయగలిగింది అవి మంచి రిపోర్ట్లు ఇస్తే వారు క్రాస్ చెక్ చేసుకుని మనం సూట్ అవుతాం అనుకుంటే పెడతారండి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్.